హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లర్నర్స్. మనము ఈ వీడియోలో గ్రూప్ 2 మెయిన్స్ కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విశ్లేషణాత్మకంగా తెలుసుకోబోతున్నాము. సో తప్పకుండా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు పెద్ద మనుషుల ఒప్పందం గురించి తెలుసుకున్నాము. 1956 ఫిబ్రవరి 20వ తేదీన ఈ పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటిది జరిగింది. మరి ఎందుకు జరిగింది? 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. అదేం చెప్పింది? సో తెలంగాణను కూడా ఆంధ్రాలో కలిపితే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అవుతుంది అని చెప్పి రికమెండేషన్ చేయడం వల్ల అటు ఆంధ్రాలోను ఇటు తెలంగాణ నాయకుల మధ్య కొన్ని అపోహలు అనేటువంటివి వచ్చాయి. సో ఈ అపోహలను తొలగించడానికి ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ నాయకులు, ఆంధ్ర నాయకులు కలిసి ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నారు. దీన్నే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. పాల్గొన్నారు పెద్ద మనుషుల ఒప్పందంలో. ఆంధ్ర నుంచి 9 పాల్గొన్నారు, తెలంగాణ నుంచి 9 పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి బెజవాడ గోపాల్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు, మంత్రి అయినటువంటి గౌతు లచ్చన్న గారు, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి అల్లూరి సత్యనారాయణ రాజు గారు, ఈ 9 సంతకాలు చేశారు. అదేవిధంగా తెలంగాణ నుంచి అప్పుడు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి బూరుగుల రామకృష్ణారావు గారు, తర్వాత మంత్రిగా ఉన్నటువంటి కేవీ రంగారెడ్డి, మంత్రిగా ఉన్నటువంటి మరి చెన్నారెడ్డి గారు, తర్వాత ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ లాగానే తెలంగాణ కూడా అప్పట్లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి జేవి నరసింహారావు కూడా దీనిపై సంతకాలు చేయడం అనేటువంటిది జరిగింది. సో అపోహలను తొలగించడానికి ఈ పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి. అగ్రిమెంట్ లో ఉన్నటువంటి నిబంధనల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఒకటో నిబంధన వచ్చి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వపు ముఖ్య సాధారణ పరిపాలనా విభాగాలపై అయ్యే ఖర్చు తగు నిష్పత్తిలో 2 ప్రాంతాలు కూడా భరించాలి. అంటే ఇక్కడ నిష్పత్తి అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే 2 ప్రాంతాలు కూడా తగు నిష్పత్తిలోనే ఖర్చు అనేటువంటిది భరించాలి. అదే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే మిగులు ఆదాయాన్ని మాత్రము తెలంగాణ అభివృద్ధికే కేటాయించాలి. అది చాలా ఇంపార్టెంట్. ఈ నిబంధనను ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళు కేటాయించారంటే 5 సంవత్సరాల వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలోని తెలంగాణ శాసనసభ్యులు కానీ కోరిన పక్షంలో మరో 5 ఏళ్ల పాటు పొడిగించేటువంటి అధికారం అనేటువంటిది తెలంగాణ శాసనసభ్యులకు ఉంటుంది. అది ఒకటో పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చి, తెలంగాణలో మద్యపాన నిషేధాన్ని, వెరీ వెరీ ఇంపార్టెంట్ రాసుకోవాలి, మద్యపాన నిషేధాన్ని అసెంబ్లీలోని తెలంగాణ శాసనసభ్యులు కోరిన విధంగానే అమలు చేయాలి. నెక్స్ట్ మూడో పాయింట్, తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి విద్యా సౌకర్యాలన్నీ కూడా తెలంగాణ విద్యార్థులకే వర్తింపజేసి మరింతగా అభివృద్ధి చేయాలి. అంటే ఎడ్యుకేషన్ విషయంలో తెలంగాణ అటువంటిది కొంత వెనుకబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విద్యా సౌకర్యాలన్నీ కూడా తెలంగాణ విద్యార్థులకు అందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణలోని సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశం కూడా తెలంగాణ విద్యార్థులకే పరిమితం చేయాలి. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్లకు ఎక్కువ బెనిఫిట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఒకవేళ కుదరని పక్షంలో 1/3 వంతు సీట్లను ఏం చేయాలి? తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించాలి. ఎక్కడ? రాష్ట్రం మొత్తం మీద. అంటే ఏపీ మొత్తం మీద 1/3 వంతు సీట్లు తెలంగాణ వాళ్లకు కేటాయించి మిగతా సీట్లు ఆంధ్ర వాళ్ళతో ఫిల్ చేయించుకోవచ్చు. అయితే ఈ రెండిట్లో తెలంగాణ వారికి ఏది ప్రయోజనం అయితే దాన్నే ఎంపిక చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ 4వ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, విశాలాంధ్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎక్కువైన ఉద్యోగుల్ని తీసివేయాల్సి వచ్చినప్పుడు 2 ప్రాంతాలకు కూడా తగు నిష్పత్తిలోనే జరగాలి. అంటే ఉద్యోగుల విషయంలో ఒకవేళ ఎప్పుడైనా కూడా కలిసి లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడేంటి, ఉద్యోగుల్ని తీసేయాల్సి వచ్చినప్పుడు 2 ప్రాంతాలకు కూడా సమానమైనటువంటి నిష్పత్తిలోనే తీసేయాలి. అంటే ఎప్పుడు? విశాలాంధ్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు. నెక్స్ట్ 5వ పాయింట్, కొత్త ఉద్యోగ నియామకాల్లో మాత్రము 2 ప్రాంతాల జనాభాను ప్రతిపాదికగా తీసుకొని తగు నిష్పత్తిలోనే ఉద్యోగ నియామకాలు జరగాలి. అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటువంటివి అందరికీ కూడా కామన్గా ఉండాలి. సో కదా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటువంటివి కూడా జనాభా ప్రాతిపదికపైనే
ఉద్యోగాలు అనేటువంటి వాటి తెలంగాణకు ఇటు ఆంధ్ర ప్రాంతానికి కేటాయించాలి కొత్త ఉద్యోగాలు నియామకం చేసేటప్పుడు. నెక్స్ట్ 6వ పాయింట్ ఏంటంటే తెలంగాణలోని సాధారణ పరిపాలనా న్యాయ విభాగాలలో ఉర్దూ భాష ఏదైతే ఉందో అప్పట్లో, ఎందుకంటే నిజాం పరిపాలన చేశాడు కాబట్టి ఉర్దూ భాష అనేటువంటిది ఉన్నింది. ఈ ఉర్దూ భాషను 5 సంవత్సరాల పాటు కొనసాగించాలి. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత ప్రాంతీయ మండలి పరిస్థితిని సమీక్షిస్తుంది. ఏది రీజనల్ కౌన్సిల్ అంటామన్నమాట, రీజనల్ కౌన్సిల్ అంటాము. సో ఒకవేళ ఉద్యోగ నియామకాలకు తెలుగు భాషా పరిజ్ఞానం తప్పనిసరి అనేటువంటి నిబంధన అనేటువంటిది పెట్టకూడదు. ఎందుకు? తెలుగు అనేటువంటిది మీరు మాట్లాడుతున్నారు, ఇక్కడ తెలంగాణలో తెలుగు కంటే ఉర్దూకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి 5 సంవత్సరాల పాటు తెలుగు అనేటువంటిది కంపల్సరీ సబ్జెక్టుగా పెట్టకూడదు, నిబంధన చేయకూడదు అని చెప్పారనమాట. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత ఉద్యోగంలో చేరినటువంటి 2 సంవత్సరాలకు ఉద్యోగులు నిర్వహించేటువంటి పరీక్ష ఉంటుంది కదా, ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ అంటే వాళ్ళకు క్వాలిఫైయింగ్ అనమాట. దీంట్లో మాత్రం తెలుగులో ఉత్తీర్ణత కావాలనేటువంటి నిబంధన కూడా ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 7వ పాయింట్, తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు 12 సంవత్సరాలు స్థానికుడై ఉండాలి అనేటువంటి నిబంధన రూపొందించాలి. ఎందుకు? ఇప్పుడు తెలంగాణ అయినా లేకపోతే ఆంధ్రవాడ అనేటువంటి తెలియజేయడానికి 12 సంవత్సరాలు ఎక్కడైతే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటాడో ఎస్పెషల్లీ తెలంగాణలో, వాళ్లకు ఆ నియమాలు అనేటువంటివి కూడా కొన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది అని చెప్పారనమాట. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయక భూముల అమ్మకం ప్రాంతీయ మండల అధికార పరిధిలో ఉండాలి. ప్రాంతీయ మండలం అంటే ఏంది? ఇక్కడ రీజనల్ కౌన్సిల్ అంటాం, రీజనల్ కౌన్సిల్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం అనమాట. ఈ ప్రాంతీయ మండలి అనేటువంటిది ఏర్పాటు చేయాలి. వ్యవసాయ భూముల అమ్మకము ఆ ప్రాంతీయ మండలి అధికార పరిధిలోనే ఉండాలి అంటున్నారన్నమాట. అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి చూసేదానికి ఈ రీజనల్ కౌన్సిల్ అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇది బహుముఖ అభివృద్ధికి ఈ తెలంగాణకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి ఇందులో ప్రపోజ్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. తర్వాత 10వ పాయింట్ ఏంటంటే ఈ ప్రాంతీయ మండలిలో ఎంతమంది సభ్యులు ఉండాలి? 20 మంది సభ్యులు అనేటువంటి వాళ్ళు ఉండాలి. ఈ 20 మందిలో 9 మంది సభ్యులు అసెంబ్లీ సభ్యులే ఉండాలి, అంటే ఎమ్మెల్యేలే ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎమ్మెల్యేల్లో కూడా 6 మంది సభ్యుల్ని అసెంబ్లీ నుంచి కానీ లేదా పార్లమెంట్ నుంచి కానీ తెలంగాణ అసెంబ్లీ సభ్యులు ఎన్నుకుంటారు. సో మరో 5 మంది సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళు బయట వారే ఉంటారు, అంటే వీళ్ళు అవుట్ సైడర్స్ అయి ఉంటారు. వీరిని తెలంగాణ వారే ఎన్నుకుంటారు. అంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేస్తే అందులో 20 మంది సభ్యులు ఉండాలి. సో అందులో మళ్ళీ 6 మంది సభ్యులు అసెంబ్లీ నుంచి కానీ పార్లమెంట్ కానీ ఉండొచ్చు అనమాట. మిగతా 5 మంది సభ్యులు బయట వారే ఉంటారనమాట. సో అంటే ఇక్కడ 6 + 5 11 మంది అయినారు. ఇక మిగతా 9 మంది సభ్యులను తెలంగాణ వారే ఎవరుండాలనేటువంటిది వాళ్ళే ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ప్రాంతీయ మండలి అనేటువంటిది ఈ క్రింది విషయాల్లో నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటుంది. ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా ఉండాలి అని చెప్పారనమాట. ఏంటి ఆ చట్టబద్ధమైనటువంటి సంస్థ? మళ్ళీ 2-3 పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ ప్రాంతానికి ఏ పాయింట్లు అయితే కనుక తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు పై విషయాలతో పాటు సాధారణ ప్రణాళిక అభివృద్ధి విషయాలు ఉద్యోగ నియామకాలపై అదుపును కలిగి ఉండాలి. అది ఒక పాయింట్. నెక్స్ట్ 2వ పాయింట్, దాంట్లో ఈ ఒప్పందాన్ని ముందుగానే సవరించితే తప్ప 5 ఏళ్ల తర్వాత మాత్రమే సమీక్షించాలి. ఒకవేళ రీజనల్ కౌన్సిల్ కానీ ఏర్పాటు చేస్తే ఆ నిర్ణయాధికారాన్ని చట్టబద్ధమైనటువంటి సంస్థగా రూపొందించాలి. 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మాత్రమే దీన్ని సమీక్షించాలి. ప్రణాళిక అభివృద్ధి విషయాలు ఉద్యోగ నియామకాలపైన కూడా ఈ మండలికి అదుపు అనేటువంటిది ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్ 12వ పాయింట్ ఏంటంటే ఈ ఒప్పందంలో రాష్ట్ర మంత్రి మండలిలోని క్యాబినెట్ మంత్రుల నియామకము 60:40 నిష్పత్తిలో జరగాలి. అంటే మొత్తము ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కానీ ఏర్పడితే ఇందులో 60% ఎవరికి? ఏపీ వాళ్ళకు, అంటే రాయలసీమ మరియు ఆంధ్ర ప్రాంతానికి మంత్రులను కేటాయించాలి. 40% పూర్తిగా తెలంగాణ వాళ్ళకి కేటాయించాలి.
ఈ 40% మంత్రుల్లో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఒకరు ముస్లిం అయి ఉండాలి. ఒక మంత్రి ఖచ్చితంగా తెలంగాణ నుంచి ముస్లిం అనేటువంటి ఆయన్ను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పారనమాట. నెక్స్ట్ 13వ పాయింట్. ఇవన్నీ కూడా చాలా మంచి పాయింట్సే. ఇద్దరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలను అనేటువంటిది ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్స్లో కుదుర్చుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వారైతే, అంటే చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఆయన ఉదాహరణకు ఏపీ వాడైతే ఉప ముఖ్యమంత్రి అంటే డిప్యూటీ సీఎం అనేటువంటి ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఒకవేళ ముఖ్యమంత్రి కానీ తెలంగాణకు చెందినవైతే డిప్యూటీ సీఎం ఏపీ వాడై ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయితే హోంశాఖ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, హోంశాఖ. సో తర్వాత ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్ రెవెన్యూ, తర్వాత ప్లానింగ్ సిస్టము లేదా గ్రామీణాభివృద్ధి, వాణిజ్యము పరిశ్రమ శాఖ. 2 పోర్ట్ఫోలియోలు అంటే మంత్రిమండలిలో ఎన్ని ఇవ్వాలి? కనీసం 2 తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి. అంటే రెవెన్యూ కావచ్చు, ఆర్థిక కావచ్చు, హోమ్ కావచ్చు, వాణిజ్యము కావచ్చు, పరిశ్రమలు కావచ్చు అనమాట. సో వీటిల్లో కనీసము 2 అనేటువంటివి తెలంగాణ వారికి కేటాయించాలి అని చెప్పి ఈ విధమైనటువంటి ఒప్పందం అనేటువంటిది దీంట్లో చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, తెలంగాణకు 1962 వరకు కూడా ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ కావాలని హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోరతాడు. ఇందుకు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా తమ ఆమోదాన్ని తెలపడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ అంశాలను బట్టి మనకి ఏమర్థమవుతుంది? పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటిది 2 ప్రాంతాలకు కూడా అన్యాయం జరగకుండా మధ్య మార్గంగా ఏర్పాటు చేయడము జరిగింది. సో ఇవన్నీ కూడా న్యాయమైనటువంటి కోరికలు కాబట్టి సో అన్నిటికీ కూడా అటు తెలంగాణ నాయకులు ఒప్పుకున్నారు, ఇటు ఏపీ నాయకులు కూడా ఒప్పుకోవడం అనేటువంటిది జరగడంతో ఈ పెద్ద మనుషుల ఒప్పందానికి ప్రత్యేకమైనటువంటి చట్టబద్ధమైనటువంటి స్థానం అనేటువంటిది కల్పించడం జరిగింది. అయితే అప్పట్లో ఆంధ్ర తెలంగాణ అని చెప్పి ఈ ముసాయిదా బిల్లుకు పేరు పెడితే, లేదు మళ్ళీ రీజనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తాయని చెప్పి సెలెక్ట్ కమిటీ ఏం చేసింది? దాన్ని ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయడంతో నెక్స్ట్ ఈ ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఇచ్చినటువంటి ఈ రికమెండేషన్స్ ప్లస్ ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్స్లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం దాని ప్రకారము అప్పట్లో సపరేట్ తెలంగాణను ఏం చేశారంటే ఆంధ్రాలో కలపడంతో అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏర్పాటైంది. అంతవరకు ఆంధ్ర రాష్ట్రం అంటున్నారు, తెలంగాణ 1956లో కలిపేటప్పటికీ సో దీన్ని ఆంధ్రప్రదేశ్గా అవతరించడం అనేటువంటిది జరిగింది. సో ఇవి పూర్తిగా జెంటిల్మెన్ అగ్రిమెంట్స్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలుగా ప్రిన్సిపల్స్గా మనము చెప్పుకోవచ్చు. ఇవి అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని తప్పకుండా చదవాలి, నేర్చుకోవాలి, రాసుకోవాలి. సో ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.